జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. పీర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బుద్గామ్, రాజౌరి, పూంచ్, గందర్బల్, రియాసీ జిల్లాల్లో 26 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. వాళ్ళ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కాగా మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా సహా పలువురు కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక మొత్తం 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 25,78,000 మంది ఓటర్లు తేల్చనున్నారు. వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం 3,502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పారదర్శకత కోసం పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఈ నెల 18న 24 నియోజకవర్గాల్లో జరిగిన తొలి దశ పోలింగ్ లో 61.38% ఓటింగ్ నమోదైంది. అక్టోబర్ 1 మిగిలిన 40 స్థానాలకు తుది విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రెండో విడత పోలింగ్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఏ విధంగా ఉంది పోలింగ్ సరళి? యామిని, జమ్మూ కాశ్మీర్ లో రెండో విడత ఎన్నికల ప్రక్రియ మార్నింగ్ ఉదయం 7 o'clock నుంచే ప్రారంభమైంది. అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియకి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వస్తున్నటువంటి విధానం ఉంది. అయితే తొలి దశలో 24 అసెంబ్లీ స్థానాలకి ఎన్నికలు జరిగితే ఇప్పుడు 5 జిల్లాల్లో 26 అసెంబ్లీ స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది ఎక్కడి ప్రాంతం అంటే పీర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్నటువంటి శ్రీనగర్, బుద్గామ్, రాజౌరి, పూంచ్, గందర్బల్, రియాసీల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల బరిలో కేవలం 26 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే బరిలో ఉన్నటువంటిది 239 మంది అభ్యర్థులు మాత్రం బరిలో ఉన్నారు. అయితే ఇది కామన్ గా ఇక్కడ ఈ ఏరియాలో ఎప్పుడు కూడా పటిష్ట భద్రత ఉంటుంది. ఎందుకంటే మనందరికీ తెలిసినటువంటిదే జమ్మూ కాశ్మీర్ ఎలాంటి ప్రాంతం ఉన్నది. ఇక్కడ పటిష్టమైన భద్రత మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి పూర్తి స్థాయిలో. యామిని, అంటే శ్రీనివాస్, ఇక్కడ చూస్తున్న మొదటి విడత చూసాం 24 అసెంబ్లీ స్థానాలకు జరిగింది. ఇప్పుడు 26 స్థానాలకు జరుగుతోంది రెండవ విడతలో. అంటే ఏ విధంగా ఉంది పోలింగ్? మొదటి విడతలో చూసుకుంటే సుమారుగా ఒక 61% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు రెండో విడతలో ఎంత శాతం నమోదైంది? ఇప్పటి వరకు ఎంత అయ్యే ఛాన్స్ ఉంది? ఇప్పటివరకు నమోదైనటువంటి ఎన్నికల శాతం ఇప్పుడు సమయం 10:05 అవుతుంది. 10 వరకు మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారము 22.3% ఇప్పటి వరకు ఓటింగ్ నమోదైంది. యామిని, అంటే శ్రీనివాస్, మరి జమ్మూ కాశ్మీర్ తెలుసు ఎంత సెన్సిటివ్ ప్లేస్ అనేది. మరి ఇప్పుడు ఎంతవరకు మిగిలిన, అంటే 22% అంటున్నారు, మిగిలిన 88% ఎంతవరకు పోలయ్యే ఛాన్స్ ఉంది? ఛాన్స్ ఎప్పుడు కూడా 50 to 60 మధ్యలో మాత్రమే ఉంటుంది జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఎప్పుడు కూడా. ఎందుకంటే అలజడి ఉన్నటువంటి ప్రాంతాలు, అందులో ముఖ్యంగా ఇది పర్వత శ్రేణి పక్కన ఉన్నటువంటి ఇరువైపులు ఉన్నటువంటి ప్రాంతాల్లో అలజడి ఎక్కువగా ఉంటుంది. సో దాంతో కేవలం 50 నుండి 60% మధ్యలో మాత్రమే ఎన్నికల శాతం పోలింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఒమర్ అబ్దుల్లా పాత సీఎం
సో వీళ్ళలో ఎవరికి ఏ విధంగా ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది, ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? అంటే ఆ సరళి ఇప్పుడు చెప్పడం కొంత మేరకు కష్టమే. కొంత ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చినాక చెప్పచ్చు, కానీ వెరీ ఇమీడియట్ గా చెప్పడం కొంత మేరకు కష్టమే యామిని. ఓకే, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే సెన్సిటివ్ పోలింగ్ బూత్లు ఉంటాయి, అలాంటి వాటి విషయంలో ఏ విధంగా ఉంది? ఓటర్స్ వస్తున్నారా పోలింగ్ చేయడానికి? కేవలం పూంచ్ జిల్లాలో మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. శ్రీనగర్, బుద్గామ్ లో ఇబ్బందులు ఉండవు. పూంచ్, గందర్బల్, రియాసిల్లో మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అందుకే అక్కడ భద్రతను, పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. సో దాంతో ఎన్నికల సరళి ఇప్పటివరకైతే ప్రస్తుతము శ్రీనగర్, బుద్గామ్, రాజౌరిలో మాత్రం సో మందకోడిగా సాగకుండా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా లైన్ లో వేచి ఉన్నారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి. కానీ పూంచ్, గందర్బల్, రియాసుల్లో మాత్రం కాస్త మందకోడిగా సాగుతుందని చెప్పవచ్చు యామిని. అంటే ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి శ్రీనివాస్? ఇప్పటి వరకు టెక్నికల్ ఇష్యూ ఒక్కటి కూడా రాలేదు యామిని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.